హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన చందన్ లాజిక్స్ 1 మిలియన్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ సందర్భంగా, అలానే అప్కమింగ్ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా ఇప్పటి వరకు చందన్ లాజిక్స్లో ఎన్నడూ ఇవ్వని విధంగా అన్ని కోర్సెస్ మీద భారీ డిస్కౌంట్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఇచ్చే డిస్కౌంట్స్ అనేవి లోవెస్ట్ ప్రైజెస్. అందుకనే ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎగ్జామ్ నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళందరికీ కూడా ఈ ఆఫర్స్ గురించి షేర్ చేయండి. ఒకసారి నేను అన్ని కోర్సెస్ సంబంధించి ఆఫర్స్ ఏమిటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిగా మీరు చూసినట్లయితే కనుక 0 to హీరో బ్యాచ్ అనమాట. ఇందులో మనకి అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్ట్స్ కూడా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా, డీటెయిల్డ్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని నేనే దీంట్లో చెప్పబోతున్నాను. ఇందులో మీకు క్లాసెస్ తెలుగు మీడియంలో సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి. మీరు తెలుగు మీడియం విద్యార్థి అయితే కనుక తెలుగు మీడియం క్లాసులు వినొచ్చు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థి అయితే కనుక ఇంగ్లీష్ మీడియం క్లాసులు వినొచ్చు. ఈ కోర్స్ ఇప్పుడు మీకు ఆఫర్లో 3 monthsకి 1500 రూపీస్, 1500 రూపాయలకి ఆఫర్లో ఉంది. అదే మీరు 6 months తీసుకోవాలనుకుంటే కనుక 2400 రూపాయలకి ఆఫర్లో ఉంది. 1 year తీసుకోవాలనుకుంటే కనుక 4300 రూపీస్కి ఈ కోర్స్ అనేది ఆఫర్లో ఉందన్నమాట. ఇప్పుడు ఇచ్చిన డిస్కౌంట్స్ అనేవి లోవెస్ట్ ప్రైజెస్, ఎప్పుడు ఎన్నడూ కూడా ఈ ప్రైజెస్ లేవు. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, గుర్తుపెట్టుకోండి. ఈ ఆఫర్ అనేది కేవలం 22 December 2024 నుంచి 2 January 2025 వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారో, మేము తెలిసింది ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ పడింది. ఇంకేమైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మనం లాంచ్ చేశాము. కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేయబోతున్నాము. ఇందులో మీకు క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాస్ అనేవి తెలుగు మీడియంలో సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాసులు వినొచ్చు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాసులు వినొచ్చు. ఈ కంప్లీట్ కోర్స్ మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ 2 కలిపి ఆఫర్లో 2000 రూపాయలకి ఈ కంప్లీట్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సికి సంబంధించి మీ అందరూ తెలిసిందే క్యాలెండర్ రిలీజ్ అయింది. ఎస్ఎస్సి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. 10th క్లాస్ ఎలిజిబిలిటీతో, ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీతో, అలానే డిగ్రీ ఎలిజిబిలిటీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట. మీరు కనుక ఒకవేళ అప్కమింగ్ ఎస్ఎస్సి సంబంధించి సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్లు కానీ, ఎంటీఎస్ కానీ, స్టెనోగ్రాఫర్ కానీ, సిపిఓ కానీ, జీడీ ఎగ్జామినేషన్ కానీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే కనుక వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ మన దగ్గర సపరేట్గా అవైలబిలిటీ ఉంది అనమాట. ఈ కోర్సెస్ మీకు 3 months అయితే కనుక 2000 రూపాయలకి ఆఫర్లు అవైలబిలిటీ ఉన్నాయి. తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. వీటన్నిటికీ కూడా సపరేట్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది అనమాట. ఈ క్లాసెస్లో మీకు కంప్లీట్గా క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అని ఎవరైతే విద్యార్థులు రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఈ రైల్వే కంప్లీట్ కోర్సులో మీకు మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్ మీకు కంప్లీట్గా 2000 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరైతే విద్యార్థులు ఏ సింగిల్ సబ్జెక్ట్ని తీసుకోవాలనుకుంటే కనుక అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఏ కోర్స్ అయినా సరే కేవలం 499 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. క్లాస్ అనేవి తెలుగు మీడియంలో సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి. మీరు ఏ క్లాసులు కావాల్సి ఆ క్లాసులు అనేవి వినొచ్చు. అని ఎవరైతే విద్యార్థులు అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు, అన్ని ఎస్ఎస్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, అన్ని రైల్వే ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు, వాళ్ళ కోసం కాంబో ప్యాక్ ఉంది. ఈ కాంబో ప్యాక్లో మీకు మొత్తం అన్ని ఎగ్జామినేషన్స్కి సరిపడగా మొత్తం సిలబస్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఇందులో మీకు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్, హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, స్ట్రాటజీ, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ సైన్స్ మొత్తం అన్ని కూడా మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు బెస్ట్ ఫ్యాకల్టీ చెప్పడం జరిగింది. కావాలనుకుంటే మీరు డెమో వీడియోస్ వినొచ్చు. దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. డెమో వీడియోస్ అనేది కంప్లీట్గా ఫ్రీ అనమాట. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కోర్స్ అనేది ప్రిలిమ్స్ బేస్ 2 కలిపి ఆఫర్లో మీకు ఫర్ ద ఫస్ట్ టైం 4200 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది మీకు 1 year తీసుకోవాలనుకుంటే కనుక 7200 రూపాయలకి ఈ కోర్స్ అనేది ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరైతే విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ బ్యాచ్ అనమాట. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మీకు 1900 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కంప్లీట్ కోర్స్ అనేది దీంట్లో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అని ఎవరు విద్యార్థులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతున్నారో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ మనం ప్రొవైడ్ చేయబోతున్నాము. దీంట్లో కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మీకు కేవలం 2000 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. 22 December నుంచి 2 January వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. అలానే ఎవరైతే విద్యార్థులు తెలంగాణలో విఆర్ఓ, విఆర్ఐ ఎగ్జామ్స్ సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. దీంట్లో మీకు కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ కోర్సులో మీకు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కోర్సు మీకు కేవలం 2000 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ పీఓ క్లర్క్ అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు వాళ్ళ కోసం బ్యాంక్ మహాప్యాక్ అవైలబిలిటీ ఉంది. ఈ బ్యాంక్ మహాప్యాక్ మనకు ఆఫర్లో 3300 రూపాయలకి ప్రిలిమ్స్ మెయిన్స్ 2 కలిపి అవైలబిలిటీ ఉంది. అలానే ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, ఎస్ఎస్సి జీడీ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి జీడీ స్పెషల్ బ్యాచ్ అనేది మీకు
కేవలం 2,000 రూపాయలకే ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం క్లాసులు, ఇంగ్లీష్ మీడియం క్లాసులు రెండు కూడా మీకు సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే ఆర్ఆర్బీ ఎన్టీపీ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఆర్పీఎఫ్కి సంబంధించి ఎవరి విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మీకు 1 మంత్ కేవలం 999 రూపీస్కి ఆఫర్లో అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎవరి విద్యార్థులు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కాంబో ప్యాక్ ఉంది. ఏపీ వాళ్ళ సపరేట్ కాంబో ప్యాక్, తెలంగాణ వాళ్ళు సపరేట్ కాంబో ప్యాక్. దీనిలో మీకు తెలుగు మీడియం క్లాస్ సపరేట్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్ ఉంటాయి. ఈ కోర్స్ మీకు కేవలం 2,500 రూపాయలకే ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే నేను చెప్పిన విధంగా అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 0 to హీరో బ్యాచ్ కూడా మీకు ఆఫర్ అవైలబిలిటీ ఉంది. మీరు కావాల్సిన ఈ కోర్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకేం డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఒకవేళ మీరు కనుక ఫ్రీ డెమో క్లాస్లు వినాలి అనుకుంటే కనుక ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ రోజు మనం నెంబర్ సిరీస్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఈ టాపిక్ నుంచి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈ టాపిక్ నుంచి మినిమం 5 క్వశ్చన్స్, మ్యాక్సిమం 7 క్వశ్చన్స్ వరకు రావడానికి అవకాశం ఉంది. ఈ టాపిక్ నుంచి అప్కమింగ్ జరగబోయే ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్, అలానే ఎస్ఎస్సికి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, సిపిఓ, జీడీ ఎగ్జామ్స్, రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ గ్రూప్ డి, ఏఎల్పీ ఎగ్జామినేషన్స్, అలానే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సంబంధించిన ఎగ్జామినేషన్స్, విఆర్ఓ, విఆర్వీకి సంబంధించిన ఎగ్జామినేషన్స్, అలానే ఫారెస్ట్ బీట్ ఆఫీస్ ఎగ్జామినేషన్స్, అలానే అన్ని ఎగ్జామినేషన్స్లో కూడా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ రాబోతున్నాయి. నేను ఈ టాపిక్ నుంచి ఎలాంటి ప్యాటర్న్లో క్వశ్చన్స్ అడుగుతుంటారు అని లేటెస్ట్గా జరిగిన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ని తీసుకుని సాల్వ్ చేయబోతున్నాను. నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేయండి. ఆన్సర్స్ ఏమొస్తున్నాయో కమెంట్ చేయండి. మీ ఆన్సర్స్ రైట్ ఆర్ రాంగో నేను రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 18, 26, 16, క్వశ్చన్ మార్క్ 14, 13. ఈ సిరీస్ మీరు చూస్తే ఇది ఫ్లక్చువేటింగ్ అవుతుంది. అంటే పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది, అలా వెళ్తుంది. అందుకని ఒకసారి ఇక్కడ సిరీస్ని జాగ్రత్తగా గమనించి అసలు లాజిక్ ఏమై ఉంటుంది అనేది మనకు తెలిస్తే కనుక అప్పుడు ఆన్సర్ ఏమిటో మనం చెప్పొచ్చు. ఓకేనా? ఒకసారి చూడండి. 18 నుంచి 26 కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే +8. నెక్స్ట్ 26, 16 అంటే ఇక్కడ మీరు చూస్తే -10. నెక్స్ట్ ఇక్కడ ఏమిటి అనేది మనకు తెలియదు. నెక్స్ట్ ఏమిటో మనకు తెలియదు. ఆ తర్వాత ఇక్కడ చూడండి 14 నుంచి 30 అంటే ఇది +16. అవునా కదా? ఇప్పుడు చూడండి ఇది +8 -10 కాబట్టి నెక్స్ట్ నేను ఇలా తీసుకోవచ్చా? చూడండి ఇది +8 -10 కాబట్టి నేను ఈవెన్ నెంబర్స్ కింద తీసుకోవచ్చా? అంటే 12, ఇక్కడేమో 14 తీసుకోవచ్చు కదా. అప్పుడేమవుతుంది? నెక్స్ట్ +12 అవ్వాలి. ఆ తర్వాత ఏమవ్వాలి? -14 అవ్వాలి. అవునా కదా? ఇప్పుడు దాని ప్రకారం చెక్ చేస్తే ఇప్పుడు ఏమైపోతుంది చూడండి. 16 + 12 చేసామనుకోండి. అప్పుడు ఏం రావాలి? ఇక్కడ 28 రావాలి. చూడండి 28 ఆప్షన్లో ఉందా? ఎస్, 28 ఆప్షన్లో ఉంది. అలానే 28 - 14 చేసామనుకోండి 14 సరిపోయింది కదా. అవునా కదా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే 28. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ సిరీస్లో వచ్చే క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ పెట్టడం కోసం ఆ సిరీస్ ఎలా వెళ్తుంది అని గమనిస్తే చాలు. ఆ సిరీస్ ఫాస్ట్గా పెరుగుతుందా లేదా ఫాస్ట్గా తగ్గుతుందా, స్లోగా పెరుగుతుందా, స్లోగా తగ్గుతుందా, లేదా ఫ్లక్చువేట్ అవుతుందా, అది జాగ్రత్తగా గమనిస్తే దాని ప్రకారం మీరు డిఫరెన్స్ తీసుకోవాలా, లేకపోతే మల్టిప్లై చేయాలా, లేకపోతే స్క్వేర్ అవుతుందా, క్యూబ్ అవుతుందా అని గెస్ చేయడం అనేది ఈజీ అవుతుంది అన్నమాట. నెంబర్ సిరీస్లో మార్క్స్ ఈజీగా స్కోర్ చేయాలి అంటే దానికి ప్రాక్టీస్ చాలా అవసరం. మనం మన క్లాసెస్లో నెంబర్ సిరీస్ సంబంధించి చాలా క్వశ్చన్స్ డిస్కస్ చేస్తూ ఉంటాము. అందులో చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ డిస్కస్ చేయడం వల్ల మీరు ఆ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే రేపొద్దున ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ కనిపించినప్పుడు మీరు వాటిని ఈజీగా పెట్టగలుగుతారు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రతి ఒక్క విద్యార్థి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అందరూ కూడా ట్రై చేయండి. జస్ట్ చూడొద్దు, ట్రై చేయండి. ట్రై చేసి ఆన్సర్స్ ఏమొస్తున్నాయో కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేసినవన్నిటి కూడా నేను చూస్తాను, రిప్లై ఇస్తాను. ఓకే? చూడండి 8, క్వశ్చన్ మార్క్ 4, 6, 12, 30. ఇది చూస్తే కనుక మీరు స్లోగా పెరుగుతుంది. అవునా కదా? మరి స్లోగా పెరుగుతుంది. జాగ్రత్తగా గమనిస్తే ఏమైందంటే ఫస్ట్ 8 ఉంది, తర్వాత ఇది తగ్గింది. చూడండి తగ్గింది, 4 అయింది. మళ్ళీ ఇక్కడి నుంచి పెరుగుతూనే ఉంది. 4 కాస్త 6 అయింది, 6 కాస్త 12 అయింది, 12 కాస్త 30 అయింది. ఇలా పెరుగుతూ వెళ్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే కనుక ఇది చూడండి 6ని మనం ఇంటూ 2 చేస్తే 12. అలానే ఈ 12, 30 చూస్తే కనుక 12ని మనం ఇంటూ 2.5 చేసామనుకోండి అప్పుడు మనకి 30 వచ్చుద్ది. అలానే 4ని మీరు కనుక ఇంటూ 1.5 చేసామనుకోండి 6 వచ్చుద్ది. అవునా కదా? ఆ లెక్క ప్రకారం మీరు చూసినప్పుడు దాని ముందు ఏం జరిగి ఉండాలి? ఇక్కడ ఏం జరిగి ఉండాలి? ఇక్కడేమో మనకి చూసినట్లయితే ఇది 1.5 కాబట్టి ఇక్కడ ఇంటూ 1 అవ్వాలి. ఇదేమో ఇంటూ 0.5 అవ్వాలి. అవునా కదా? ఫస్ట్ ఏమో ఇంటూ 0.5,
తర్వాత ఇంటూ 1 అవ్వాలి. చూడండి 8 ఇంటూ 0.5 అంటే 4 వచ్చుద్ది. 4 ఇంటూ 1 చేస్తే 4 వచ్చుద్ది. 4 ఇంటూ 1.5 6, 6 ఇంటూ 2 12, 12 ఇంటూ 2.5 30. అంటే ఏమైంది, 0.5 పెంచుకుంటూ మల్టిప్లై చేస్తున్నాము. అర్థమైందా? సో ఆన్సర్ ఏమవ్వాలి అంటే మనకి 4 అవ్వాలి ఆన్సర్. అర్థమైందా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటంటే 4. ఇక లాజిక్ సింపుల్. మనం ఫస్ట్ ఇంటూ 0.5 చేసాము, తర్వాత ఇంటూ 1 చేసాము, తర్వాత ఇంటూ 1.5 చేసాము, తర్వాత ఇంటూ 2 చేసాము, తర్వాత ఇంటూ 2.5 చేసాము. అర్థమైందా? అలా 0.5 పెంచుకుంటూ మనం మల్టిప్లికేషన్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయండి, ఆన్సర్స్ ఏమొస్తున్నాయో కమెంట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ అన్నింటిలో కూడా క్వశ్చన్లు వస్తుంటాయి. అప్కమింగ్ ఎగ్జామ్స్ ముఖ్యంగా ఎస్బీఐ క్లర్క్ రాసే విద్యార్థులకి నేను చెప్తున్నాను, ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ పడింది. ఇంకెవరైనా అప్లై చేసుకోవద్దు, అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి అవకాశం. ఎస్బీఐ క్లర్క్ లాంటి ఎగ్జామినేషన్లో 10 నుంచి 15 క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉన్న టాపిక్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అలానే మీ అందరూ తెలిసిందే, నెక్స్ట్ అప్కమింగ్ విఆర్ఏ విఆర్ఓ ఎగ్జామ్స్ రాబోతున్నాయి తెలంగాణలో. అలానే మనకి పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. అలానే ఎస్ఎస్సికి సంబంధించి ఆల్రెడీ క్యాలెండర్ రిలీజ్ అయింది. దాంట్లో మనకి సీజీఎల్ సంబంధించి, సిహెచ్ఎల్ సంబంధించి, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, సిపిఓ, జీడీ వీటిలన్నింటికి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు జరగబోతున్నాయి అని ఆల్రెడీ మనకి ఎగ్జామినేషన్స్ నోటిఫికేషన్ డేట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అవునా కదా? ఇవన్నీ మనకి అప్కమింగ్ ఎగ్జామ్స్. అలానే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా మనకి ఎగ్జామినేషన్ జరగబోతుంది అప్కమింగ్. ఇవన్నీ మైండ్లో పెట్టుకుని మీరు అందరూ సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి. ఖచ్చితంగా అన్ని ఎగ్జామినేషన్స్లో వచ్చే టాపిక్ అనమాట నెంబర్ సిరీస్ అనేది. చూడండి, 4, 3, క్వశ్చన్ మార్క్ 14, 55, 274. ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొచ్చుద్ది జాగ్రత్తగా ఒకసారి గమనించి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాలి, ప్రతి ఒక్కరు ట్రై చేయాలి. ఇది చూస్తే కనుక ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పెరుగుతూ వెళ్తుంది. అవునా కదా? ఇది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. ఓకే, మరి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది కాబట్టి ఇక్కడ లాజిక్ ఏమై ఉండాలి? ఒకసారి ఇక్కడ చూస్తే కనుక డిఫరెన్స్ ఎంత అంటే ఇది -1, ఎందుకంటే ఇక్కడ తగ్గింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 14, 55. ఇక్కడ డిఫరెన్స్ మీరు తీసుకున్నప్పుడు ఈ డిఫరెన్స్ చూస్తే కనుక మనకి ఇది ఎంత వచ్చిందంటే డిఫరెన్స్ 39 డిఫరెన్స్ వచ్చింది. అవునా కదా? అవునా? సారీ 39 అంటే ఏంటి, 41 డిఫరెన్స్ వచ్చింది. ఓకే, 41. అవునా? ఒకసారి చూడండి లాజిక్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. 4 ఇంటూ 1 -1. చూడండి, 4 ఇంటూ 1 చేస్తే 4, -1 చేస్తే 3. అవునా కదా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3 ఇంటూ 2 -1. 3 ఇంటూ 2 చేస్తే 6, 6 -1 చేస్తే 5. నెక్స్ట్ అలానే 5 ఇంటూ 3 -1. 5 ఇంటూ 3 చేస్తే 15, 15 -1 చేస్తే 14. సరిపోయింది. 14 ఇంటూ 4 -1. 14 ఇంటూ 4 చేస్తే 56, 56 -1 చేస్తే 55. సరిపోయింది కదా? 55 ఇంటూ 5 -1. 55 ఇంటూ 5 చేస్తే మనకి 275, -1 చేస్తే 274. సరిపోయింది కదా? అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలి? క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలంటే 5 రావాలి. సో ఆన్సర్ ఏమవుద్దంటే ఆప్షన్ 1, 5 రైట్ ఆన్సర్ అవుద్ది. ఇక లాజిక్ ఏమిటంటే ఇంటూ 1 -1, ఇంటూ 2 -1, ఇంటూ 3 -1, ఇంటూ 4 -1. ఇది లాజిక్ అనమాట. ఓకేనా? సో ఆన్సర్ ఎంత అంటే దీనికి 5 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా క్వశ్చన్ని గమనించండి. చూడండి, నెంబర్ సిరీస్లో మీ అందరూ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ మీరు సిరీస్ని జాగ్రత్తగా గమనించి అసలు అక్కడ లాజిక్ ఏమై ఉంటుంది అని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఫస్ట్ లాజిక్ ఏమై ఉంటుంది, అది సిరీస్ స్లోగా ఇంక్రీజ్ అవుతుందా, స్లోగా డిక్రీజ్ అవుతుందా, ఫాస్ట్ ఇంక్రీజ్ అవుతుందా, ఫాస్ట్గా డిక్రీజ్ అవుతుందా, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, చూడండి 86, 85, 93, క్వశ్చన్ మార్క్ 148, 123. ఇప్పుడు మనకి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొచ్చుద్ది ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అసలు ఇక్కడ లాజిక్ ఏమై ఉంటుంది? ఇక డిఫరెన్స్ చూస్తే డిఫరెన్స్ ఎంత అంటే ఇక డిఫరెన్స్ 1. ఇక డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ 85, 93 అండ్ డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే ఇది 8. నెక్స్ట్ ఇక్కడ మనకు తెలియదు. అవునా కదా? ఇక్కడ ఏమిటో తెలియదు, ఆ తర్వాత ఇక్కడ ఏంటో తెలియదు. మళ్ళీ ఇక్కడ చూస్తే కనుక 148, 123. ఇక డిఫరెన్స్ తీసుకుంటే ఇక డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 25 డిఫరెన్స్ వచ్చింది. అవునా కదా? ఒకసారి జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా గమనిస్తే ఇది 1, 8, 25. ఇవి మీరు చూస్తుంటే ఇది మనకి 1 స్క్వేర్లా ఉంది,
ఇది వచ్చేసరికి 2 క్యూబ్లా ఉంది. ఇది స్క్వేరు ఇది క్యూబ్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం 3 స్క్వేర్ చేసామనుకోండి అప్పుడు ఇక్కడ 9 రావాలి. అవునా కదా? మరి 9 అంటే అప్పుడు ఒకసారి చూడండి 93. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైనా తగ్గింది పెరిగింది, మళ్ళీ ఇప్పుడు ఏమో ఇక్కడ తగ్గాలి కాబట్టి 93 మైనస్ 9 చేసామనుకోండి అప్పుడు మనకి ఇది ఎంత వస్తుంది 84 వస్తుంది. 84 తర్వాత ఏమవ్వాలి, తర్వాత 4 క్యూబ్ అవ్వాలి. 4 క్యూబ్ అంటే ఇక్కడ 64 రావాలి. 64 అప్పుడు 84 + 64 అంటే 148 సరిపోయిందిగా. 148 ఒక్కసారి చూడండి మన లాజిక్ అర్థమైపోయింది. ఇక లాజిక్ మీరు చూస్తే కనుక ఇది -1 నెక్స్ట్ +8 -9 నెక్స్ట్ +64 తర్వాత -25. అంటే ఈ లాజిక్ ఎలా ఉంది అంటే 1 స్క్వేర్ 2 క్యూబ్ అంటే +1 స్క్వేరు -2 క్యూబ్ +3 స్క్వేర్ -4 క్యూబ్ ప్లస్ సారీ ఒకసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ ఇది ఏంటంటే -1 స్క్వేర్ +2 క్యూబ్ -3 స్క్వేర్ +4 క్యూబ్ -5 స్క్వేర్. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుద్దంటే 84 ఆన్సర్ అవుద్ది. 84. ఓకేనా? 84 ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుద్ది. ఓకే, ఇక లాజిక్ మీరు డిఫరెన్స్ అనమాట. ఆ డిఫరెన్స్ ఏంటంటే 1 స్క్వేర్ 2 క్యూబ్ 3 స్క్వేర్ 4 క్యూబ్ అలాగా. కాకపోతే ఆల్టర్నేట్ సైన్స్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అలా లాజిక్ అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 27 38 $66 83 102. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొచ్చుద్ది జాగ్రత్తగా గమనించండి. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది? ఈ సిరీస్ని ఒకసారి మీరు అందరూ జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇది స్లోగా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. అవునా కదా? ఒకసారి ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ 27 38 డిఫరెన్స్ ఎంత అంటే 11. అవునా కదా? 27 38 డిఫరెన్స్ ఎంత అంటే 11. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంతో మనకు తెలియదు. ఆ తర్వాత ఇక్కడ డిఫరెన్స్ ఎంత తెలియదు. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ చూస్తే కనుక 66 83 డిఫరెన్స్ చూసామనుకోండి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 17 వస్తుంది డిఫరెన్స్. అవునా కదా? డిఫరెన్స్ 17 వస్తుంది. నెక్స్ట్ 83 102 డిఫరెన్స్ 83 102 డిఫరెన్స్ చూసామనుకోండి ఈ డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 19 వస్తుంది డిఫరెన్స్. అవునా కదా? డిఫరెన్స్ వచ్చేసరికి 19 వస్తుంది. ఇప్పుడు చూడండి 19 17 కాబట్టి ఆడ్ నెంబర్స్ లా కనిపిస్తున్నాయి కదా. అప్పుడు ఇక్కడ 15 ఇక్కడ 13 ఇక్కడ 11 సరిపోయింది కదా. ఆడ్ నెంబర్స్ 11 13 15 17 19. ఆ లాజిక్ ప్రకారం చెక్ చేస్తే 38 + 13 చేసామనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి. 38 + 13 చేస్తే 51 వచ్చుద్ది. అవునా కదా? 51 + 15 చేసామనుకోండి 66 వస్తుంది. సరిపోయింది కదా. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలి అంటే 51 రావాలి. ఓకేనా? ఇక్కడ లాజిక్ ఏమిటి అంటే డిఫరెన్స్ అనమాట. ఆడ్ నెంబర్ డిఫరెన్స్ 11 13 15 17 19 ఇది డిఫరెన్స్. ఓకే, సో ఆన్సర్ ఏమొచ్చిందంటే ఈ క్వశ్చన్కి 51 ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇది జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు చూస్తే కనుక రాంగ్ నెంబర్ని కనుక్కోవాలి. రాంగ్ నెంబర్. అంతకుముందు క్వశ్చన్స్ మీరు చూస్తే కనుక ఇది మిస్సింగ్ నెంబర్ని కనుక్కోవడం. మనకి నెంబర్ సిరీస్లో 2 రకాలుగా క్వశ్చన్లు అడుగుతుంటారు. అయితే మిస్సింగ్ నెంబర్ కనుక్కోమంటారు, లేదు అనుకుంటే కనుక రాంగ్ నెంబర్ని కనుక్కోమంటారు. ఎలాగైనా క్వశ్చన్ అడగవచ్చు, అది ఎగ్జామినర్ ఇష్టం. మనం ఫస్ట్ 5 క్వశ్చన్స్ ఏవైతే సాల్వ్ చేసామో ఈ ఫస్ట్ 5 క్వశ్చన్స్ మనకి మిస్సింగ్ నెంబర్ కనుక్కోవడం. ఇప్పుడు ఏమిటి అంటే రాంగ్ నెంబర్ ఏమిటి అనేది కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు సాల్వ్ చేయబోయే క్వశ్చన్స్ రాంగ్ నెంబర్ని కనుక్కోవాల్సిన క్వశ్చన్స్. క్వశ్చన్ ఎలాగైనా రావచ్చు, బట్ లాజిక్స్ అయితే సేమ్, దాంట్లో ఏం డిఫరెన్స్ ఉండదు. ఓకేనా? ఒకసారి ఇక్కడ సిరీస్ చూడండి. 12 25 50 150 600 3000. ఇప్పుడు దీంట్లో రాంగ్ నెంబర్ ఏమిటి అనేది కనుక్కోవాలి. ఒకసారి మీరు ఈ సిరీస్ని జాగ్రత్తగా గమనిస్తే ఈ సిరీస్ అనేది ఫాస్ట్గా పెరుగుతూ వెళ్ళిపోయింది. మరి ఫాస్ట్గా పెరుగుతూ వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా ఇక్కడ స్క్వేరో మల్టిప్లికేషనో ఏదో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అది ఏమిటి అనేది మనం చెక్ చేయాలి. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక 600 దీన్ని మనం ఇంటూ 5 చేసామనుకోండి 3000. అలానే 150ని మనం ఇంటూ 4 చేసామనుకోండి 600. 50ని మనం ఇంటూ 3 చేసామనుకోండి 150. 25ని ఇంటూ 2 చేసామనుకోండి 50. మరి అప్పుడు ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ చూడండి ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 కాబట్టి ఇక్కడ ఇంటూ 1 రావాలి. మరి ఇక్కడ ఇంటూ 1 రావాలి అంటే ఇక్కడ చూడండి అప్పుడు ఇక్కడ ఏముండాలి? ఇక్కడ ఏముండాలి అంటే 25 ఉండాలి. అవునా కదా? 25 ఇంటూ 1 చేస్తే 25. అవునా కదా? అంటే మనకి రాంగ్ నెంబర్ ఏమిటి అంటే ఇక్కడ 12 అనేది రాంగ్ నెంబర్.
ఓకేనా. మనకి అక్కడ రైట్గా ఉండాల్సిన నెంబర్ ఏంటి 25 ఉండాలి. ఎప్పుడైతే మనకి ఆ ఫస్ట్ ప్లేస్లో 25 ఉంటుందో అప్పుడు 25 ఇంటూ 1 25, 25 ఇంటూ 2 50, 50 ఇంటూ 3 150, 150 ఇంటూ 4 600, 600 ఇంటూ 5 3000. అప్పుడు లాజిక్ సరిపోతుంది. అంటే ఇక్కడ రాంగ్గా ప్లేస్ అయిన నెంబర్ ఏమిటి అంటే 12 అనే నెంబర్ రాంగ్గా ప్లేస్ అయింది. సో రాంగ్ నెంబర్ ఏమిటి అంటే 12 అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 2, 8, 16, 32, 64, 128, 256. జాగ్రత్తగా గమనించి ఇక్కడ రాంగ్ నెంబర్ ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఈ సిరీస్ని మనం గమనించినట్లయితే కనుక ఇవన్నీ డబల్ డబల్ డబల్లా కనిపిస్తుంది. చూడండి డబల్ లాగా. 128ని డబల్ చేస్తే 256, 64ని డబల్ చేస్తే 128, 32ని డబల్ చేస్తే 64, 16ని డబల్ చేస్తే 32, 8ని డబల్ చేస్తే 16. మరి 2ని డబల్ చేస్తే 8 వచ్చుద్దా? రాదు కదా. 4ని డబల్ చేస్తే 8 వచ్చుద్ది. అవునా కదా. 4ని డబల్ చేస్తే 8. మరి అంటే ఇక్కడ రాంగ్ నెంబర్ ఏమిటి అంటే 2 అనేది రాంగ్ నెంబర్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ ఏముండాలి అంటే ఇక్కడ 4 ఉండాలి. 4 ఎప్పుడైతే ఇక్కడ 4 ఉంటుందో 4 ఇంటూ 2 8 సరిపోద్ది. అంటే ఇక్కడ రాంగ్గా ప్లేస్ అయిన నెంబర్ ఏమిటి అంటే 2. ఓకేనా. సో ఈ సిరీస్లో రాంగ్ నెంబర్ ఏమిటి అంటే 2 ఇక్కడ రాంగ్ నెంబర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే క్లాస్ చూస్తున్నారో అందరూ కూడా ట్రై చేయాలి. జస్ట్ మీరు ఏంటంటే ట్రై చేయకోకుండా నేను ఆన్సర్ ఏం పెడతానో చూడడం కాదు. మీరు ట్రై చేయాలి ఫస్ట్. మీరు ఫస్ట్ ట్రై చేసి మీకు ఆన్సర్ ఏమొస్తుంది, అది రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా అది ఏదైనా పర్లేదు, ఫస్ట్ మీకు ఆన్సర్ ఏమొస్తుందని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మీరు నేనేం చేశాను చెక్ చేసుకోండి. నేనేం చేయకుండా వెళ్ళట్లేదు కదా, నేను చేస్తున్నాను. బట్ ఫస్ట్ మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి. అది చేయకోకుండా డైరెక్ట్గా నేనేం చెప్తున్నాను చూడడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు. ఓకే, ట్రై చేయండి. ఫస్ట్ ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో ఫస్ట్ కమెంట్ చేయండి. ఓకే, 98, 128, 162, 200, 242, 266. ఇందులో రాంగ్ నెంబర్ ఏది అనేది మనం కనుక్కోవాలి. ఈ సిరీస్ చూస్తే స్లోగా పెరుగుతూ వెళ్ళింది. అవునా కదా. అందుకని ఒకసారి డిఫరెన్స్ చూడండి. ఒకసారి డిఫరెన్స్ మన డిఫరెన్స్ చూస్తే కనుక 98, 128 డిఫరెన్స్ ఎంత అంటే 30. నెక్స్ట్ 128, 162 డిఫరెన్స్ ఎంత అంటే ఇది డిఫరెన్స్ 34. నెక్స్ట్ 162, 200 దీనికి డిఫరెన్స్ ఎంత అంటే 38. నెక్స్ట్ 200, 242 డిఫరెన్స్ ఎంత అంటే 240 డిఫరెన్స్ ఎంత అంటే 42. నెక్స్ట్ 242, 266 డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 24 డిఫరెన్స్. అవునా కదా. డిఫరెన్స్ ఎంత అంటే 24. అవునా. ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా ఒకసారి మీరు కనుక గమనించినట్లయితే కనుక 30 + 4 34, 34 + 4 38, 38 + 4 42, 42 + 4 అంటే ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ మనకి 46 రావాలి. మరి 46 వస్తే అప్పుడు 242 + 46 అంటే 288 రావాలి. అంటే ఇక్కడ రావాల్సిన నెంబర్ ఏమిటి అంటే 288. కానీ ఇక్కడ ఏముంది 266 ఉంది. మరి రాంగ్ నెంబర్ ఏమిటి అంటే 266. అర్థమైందా. ఇక్కడ రావాల్సిన నెంబర్ ఏమిటి 288. 242 + 46, 242 + 46 చేస్తే అప్పుడు మనకి 288 వస్తుంది. 288 అనేది కరెక్ట్ నెంబర్. మరి రాంగ్ నెంబర్ ఏమిటి అక్కడ 266 అనేది రాంగ్ నెంబర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే క్లాస్ చూస్తున్నారో అందరూ కూడా ట్రై చేయండి. ఆన్సర్స్ ఏమొస్తున్నాయో కమెంట్ చేయండి. నేను చెప్తున్నాను, ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎగ్జామినేషన్లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో, అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ మీకు తెలిసిందే, మనకి ఎస్బీఐ క్లర్క్ ఉంది, ఎస్ఎస్సికి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, సిపిఓ, జీడీ ఎగ్జామినేషన్స్ నోటిఫికేషన్ సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ పడబోతున్నాయి అనే క్యాలెండర్ మొత్తం రిలీజ్ అయింది. ఇది 10th క్లాస్ ఎలిజిబిలిటీతో, ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీతో, డిగ్రీ ఎలిజిబిలిటీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి ఒక మంచి అవకాశం అనమాట ఎస్ఎస్సి అనేది. అలానే రైల్వేకి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కూడా మీ అందరూ తెలిసిందే, వాళ్ళకు కూడా ఎగ్జామ్ జరుగుతున్నాయి. అలానే వీఆర్ఏ, వీఆర్ఓకి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. అలానే పోలీస్ సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతున్నాయి. అలానే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి కూడా ఎగ్జామ్ జరగబోతుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఆపర్చునిటీ అందరూ యూటిలైజ్ చేసుకోండి. సీరియస్గా ప్రిపేర్ అయ్యే విద్యార్థులు అందరూ కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అయినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక, లేదా ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే కనుక వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన విధంగా ఈ నోటిఫికేషన్స్ ఉన్నాయి అనే సంగతి వాళ్ళందరికీ చెప్పండి. అలానే మన వీడియోస్ని కూడా వాళ్ళకి షేర్ చేయండి. దాని ద్వారా వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన విద్యార్థులు అవుతారు. ఓకేనా. చూడండి 3, 4, 8, 24, 88, 364, 1368
ఒకసారి ఈ సిరీస్ని జాగ్రత్తగా గమనించి ఇందులో రాంగ్ నెంబర్ ఏమిటి అనేది మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? ఈ సిరీస్ చూస్తే ఇది స్లోగా మీరు గమనించినట్టు దానికి ఇది గ్రాడ్యువల్గా పెరుగుతూ వెళ్ళిపోయింది, గ్రాడ్యువల్గా పెరిగింది. మరి ఇక్కడ లాజిక్ ఏమి ఉంటుంది? ఒకసారి ఇక్కడ మనం డిఫరెన్స్ చూద్దాం. ఈ డిఫరెన్స్ చూస్తే డిఫరెన్స్ ఎంత అంటే 1, ఈ డిఫరెన్స్ చూస్తే ఎంత అంటే 4, ఈ డిఫరెన్స్ చూస్తే ఇది మీరు గమనించినట్లయితే డిఫరెన్స్ అనేది 16. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ ఎంత అంటే 64. ఓకే, నెక్స్ట్ ఈ డిఫరెన్స్ చూడండి 88, 364. అవునా కదా? ఈ డిఫరెన్స్ చూస్తే ఇది ఎంత వస్తుంది చెప్పండి మనకి? 276 వస్తుంది, 276. అవునా కదా? నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ చూడండి 364, ఇదే 368, 1368 మైనస్ 364 అంటే ఏమొస్తుంది? 1002 వస్తుంది, 1004 వస్తుంది, 1004. అవునా కదా? ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ లాజిక్ ఏమిటి అనే సంగతి మనకు తెలుస్తుంది. ఒకసారి చూస్తే ఇది ఎలా ఉందంటే 2 పవర్ 0, ఇది 2 పవర్ 2, ఇది 2 పవర్ 4, ఇది 2 పవర్ 6. అవునా కదా? 2 పవర్ 6, ఇది 2 పవర్ 8 రావాలి ఇక్కడ, 2 పవర్ 8. అవునా కదా? మరి 2 పవర్ 8 అంటే అప్పుడు దీని వాల్యూ ఎంత అవ్వాలి చెప్పండి? 2 పవర్ 8 అంటే దీని వాల్యూ 2 పవర్ 8 అంటే అప్పుడు దీని వాల్యూ ఎంత ఉండాలి? దీని వాల్యూ 256 ఉండాలి. అవునా కదా? మరి 256 ఉండాలి అంటే అప్పుడు ఈ ప్లేస్లో ఏం రావాలి? జాగ్రత్తగా గమనించండి. ఇక 256 ఉండాలి అంటే అప్పుడు ఈ ప్లేస్లో ఏం రావాలి? అప్పుడు ఈ ప్లేస్లో 88 ప్లస్ 256, 88 ప్లస్ 256 చేసామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది? ఇది ఎంత వస్తుంది చేస్తే 344 వస్తుందా? 344 వస్తుందా? ఎస్, 344 వస్తుంది కదా. 88 ప్లస్ 256, ఇటు నుంచి 12 ఇచ్చామనుకో 100, ఇది ఒక 244 అంటే 344 సరిపోయిందిగా, 344. ఇప్పుడు ఈ 344 అలానే 1368 చేసామనుకోండి, అప్పుడు ఇది ఎంత వస్తుంది చెప్పండి? 1024 అంటే ఇది ఏంటి? నథింగ్ బట్ 2 పవర్ 10. అవునా కదా? సరిపోయింది కదా. మరి అందుకని ఇక్కడ రాంగ్ నెంబర్ ఏమిటి అంటే 364 అనేది రాంగ్ నెంబర్ అవుతుంది. అర్థమైందా? రాంగ్ నెంబర్ ఏమిటి అంటే 364. ఓకే, అక్కడ యాక్చువల్గా ఉండాల్సిన నెంబర్ 344. మరి అందుకని రాంగ్ నెంబర్ ఏమిటంటే 364. ఇక లాజిక్ ఏమిటి? డిఫరెన్స్ అనేది 2 పవర్ 0, 2 స్క్వేర్, 2 పవర్ 4, 2 పవర్ 6, 2 పవర్ 8, 2 పవర్ 10. ఇది డిఫరెన్స్ అనమాట ఇక్కడ. ఓకే, సో ఆన్సర్ ఎంత అంటే 364 అనేది రాంగ్ నెంబర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 100, 91, 81, 70, 60, 45. జాగ్రత్తగా గమనించి దీంట్లో రాంగ్ నెంబర్ ఏమిటి అనేది మనం చెప్పాలి. ఒకసారి మనం ఈ సిరీస్ చూస్తే ఇది స్లోగా డిక్రీజ్ అవుతూ వెళ్ళింది, అందుకని ఒకసారి డిఫరెన్స్ చూడండి. 100, 91 డిఫరెన్స్ ఎంత అంటే 9, 91, 81 డిఫరెన్స్ ఎంత అంటే 10, 81, 70 డిఫరెన్స్ ఎంత అంటే 11. ఇప్పుడు ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. 9, 10, 11 కాబట్టి నెక్స్ట్ ఎంత రావాలి? 12. అవునా కదా? ఇది తగ్గుతూ వెళ్తుంది కాబట్టి 70 మైనస్ 12 చేసామనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ ఏం రావాలి? 58 రావాలి, 58. అప్పుడు ఇక్కడ తర్వాత 13, 58 మైనస్ 13 చేస్తే 45. సరిపోయింది కదా. అంటే ఇక్కడ రాంగ్ నెంబర్ ఏమిటి అంటే 60 అనేది రాంగ్ నెంబర్ అవుతుంది. 60 అనేది రాంగ్ నెంబర్. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ మీరు చూస్తే కనుక డిఫరెన్స్ అనేది ఇక్కడ 9, 10, 11, 12, 13 డిఫరెన్స్ అలా అనమాట. 100 మైనస్ 9 చేస్తే 91, 91 మైనస్ 10 చేస్తే 81, 81 మైనస్ 11 చేస్తే 70, 70 మైనస్ 12 చేస్తే 70 మైనస్ 12 చేస్తే 58. కానీ ఇక్కడ ఏముంది? 60 అని ఉంది. 58 మైనస్ 13 చేసామనుకోండి 45. సరిపోయింది కదా. మరి ఇక్కడ రాంగ్ నెంబర్ ఏమిటి అంటే 60 అనేది రాంగ్ నెంబర్. ఓకేనా? రాంగ్ నెంబర్ ఏమిటి అంటే 60 రాంగ్ నెంబర్ అవుద్ది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జాగ్రత్తగా గమనించండి ఈ క్వశ్చన్. ఇది గమనించి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. 758, 777, 818, 855, 896, 939, 986 ఇందులో రాంగ్ నెంబర్ ఏమిటి అనేది మనం కనుక్కోవాలి. రాంగ్ నెంబర్. ఓకేనా?
ఇది చూస్తే స్లోగా పెరుగుతూ వెళ్ళింది, అవునా కదా? అందుకని ఒకసారి మనం డిఫరెన్స్ తీసుకుందాం. డిఫరెన్స్ 758, 777 డిఫరెన్స్ తీసుకుంటే కనుక మీరు ఒకసారి దీని డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 19 వచ్చింది డిఫరెన్స్, అవునా కదా? 77, 58 డిఫరెన్స్ తీసుకుంటే మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది? డిఫరెన్స్ మనకి దీనికి 19 డిఫరెన్స్ వచ్చింది, ఓకేనా? 19. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ రెండు డిఫరెన్స్ 777, 818 డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఇక్కడ 800కి 23 ప్లస్ 18 అంటే ఇది 23, 18 కాబట్టి 41, అవునా కదా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి 818, 855 దీని డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ చూస్తే దీనికి ఎంత వస్తుంది ఇక్కడ డిఫరెన్స్? 37, అవునా? 37ఏనా? 2 చేస్తే 20 అవుద్ది, 35 ప్లస్ 2 37, ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కనుక 855, 896 డిఫరెన్స్ చూస్తే కనుక ఎంత వస్తుంది ఇప్పుడు? ఇది 5 చేస్తే 60, 36 ప్లస్ 5 అంటే 41, అవునా కదా? 41. ఈ డిఫరెన్స్ కరెక్టే వచ్చిందా? 777, 818 కదా? ఇక్కడ ఎంత అంటే 23 ప్లస్ 10 33 ప్లస్ 8 41 కరెక్ట్గానే ఉంది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి డిఫరెన్స్ చూస్తే 896, 939 ఈ డిఫరెన్స్ చూస్తే ఈ డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే మనకి 43 వచ్చింది ఈ డిఫరెన్స్ అనేది. నెక్స్ట్ 939, 986 ఈ డిఫరెన్స్ చూస్తే ఎంత వస్తుందండి? ఈ డిఫరెన్స్ 47 వస్తుంది డిఫరెన్స్, అవునా కదా? ఈ డిఫరెన్స్ వస్తే 47. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, 47, 43, 41, 37 ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్, అవునా కదా? ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్, ఓకే. మరి ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఇప్పుడు 37 ముందర రావాల్సిన ప్రైమ్ నెంబర్ ఏంటి? 37 ముందర రావాల్సిన ప్రైమ్ నెంబర్ ఇక్కడ యాక్చువల్గా అయితే మనకి 41 వచ్చింది, బట్ 37 ముందల మనకి ప్రైమ్ నెంబర్ ఏం రావాలి? 37 ముందల మీరు ఒకసారి చెక్ చేయండి, 37 ముందల ప్రైమ్ నెంబర్ ఏం రావాలో. ఇక్కడ ప్రైమ్ నెంబర్ మనం చూస్తే కనుక ఇక్కడ 31 రావాలి, 31, అవునా కదా? 31, ఓకే. అప్పుడు దీనికి ముందల అంటే అప్పుడు ఇక్కడేం రావాలి మనకి? 29 రావాలి, 29, అవునా కదా? అంటే అప్పుడు ఇదేమవ్వాలి? ఇదేమవ్వాలి? 758 ప్లస్ 29 చేసామనుకోండి, ఇది ఏమొస్తుంది? 787 వస్తుంది, 787, అవునా కదా? 759 ప్లస్ 29 చేసామనుకోండి, అప్పుడు ఇది ఏమొస్తుంది? 787 వస్తుంది, అవునా కదా? 787 ప్లస్ 31, 787 ప్లస్ 31 చేసామనుకోండి 818 సరిపోతుంది కదా? అంటే ఇక్కడ రాంగ్ నెంబర్ ఏమిటి అంటే 777 అనేది రాంగ్ నెంబర్, అర్థమైందా? ఈ సిరీస్లో రాంగ్ నెంబర్ ఏమిటి అంటే 777 అనేది రాంగ్ నెంబర్ అన్నమాట. డిఫరెన్స్ మీరు చూస్తే కనుక డిఫరెన్స్ ఏమిటంటే ప్రైమ్ నెంబర్కి సంబంధించిన డిఫరెన్స్ ఇది. 47, 43, 41, 37, ఇక్కడ 31, ఇక్కడ 29, ఓకే. మరి రాంగ్ నెంబర్ ఏమిటి అంటే 777 అనేది రాంగ్ నెంబర్ అవుతుంది, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 145, 168, 197, 224, 252, 288 ఇందులో రాంగ్ నెంబర్ ఏమిటి? జాగ్రత్తగా గమనించండి. ఒకసారి మనం ఈ సిరీస్ని గమనిస్తుంటే మనకి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్కి దగ్గరగా ఉన్న నెంబర్లా కనిపిస్తుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ ఫస్ట్ నెంబర్ చూడండి, ఇది ఎలా ఉందంటే 12 స్క్వేర్ ప్లస్ 1. 12 స్క్వేర్ అంటే 144, 144 ప్లస్ 1 చేస్తే 145. నెక్స్ట్ ఇది ఎలా ఉందంటే 13 స్క్వేర్ మైనస్ 1. 13 స్క్వేర్ అంటే 169, 169 మైనస్ 1 చేస్తే 168. నెక్స్ట్ ఎలా ఉందంటే 14 స్క్వేర్ ప్లస్ 1. 14 స్క్వేర్ అంటే 196, 196 ప్లస్ 1 చేస్తే 197. నెక్స్ట్ ఎలా ఉందంటే 15 స్క్వేర్ మైనస్ 1. 15 స్క్వేర్ అంటే 225, 225 మైనస్ 1 చేస్తే 224. నెక్స్ట్ ఎలా ఉందంటే 16 స్క్వేర్ ప్లస్ 1. 16 స్క్వేర్ అంటే 256, 256 ప్లస్ 1 చేస్తే 257 రావాలి, ఓకే. 257 ఎందుకంటే 16 స్క్వేర్ చేసామనుకోండి 256 వచ్చింది. 256 ప్లస్ 1 చేయాలి, ప్లస్ 1 చేస్తే 257 రావాలి. నెక్స్ట్ ఏంటంటే 17 స్క్వేర్ మైనస్ 1. 17 స్క్వేర్ అంటే 289, 289 మైనస్ 1 చేస్తే 288 సరిపోయింది కదా? అంటే ఇక్కడ రాంగ్గా ప్లేస్ అయిన నెంబర్ ఏమిటి అంటే ఇక్కడ 252 అనే నెంబర్ అనేది రాంగ్గా ప్లేస్ అయింది. సో ఆన్సర్ ఏమవుతుందంటే దీనికి 252, ఓకేనా? ఇక లాజిక్ ఏమిటి అంటే 12 స్క్వేర్ ప్లస్ 1, 13 స్క్వేర్ మైనస్ 1, 14 స్క్వేర్ ప్లస్ 1, 15 స్క్వేర్ మైనస్ 1,
16 స్క్వేర్ ప్లస్ 1 ఇది లాజిక్ అనమాట. సో ఆ లాజిక్ ప్రకారం చెక్ చేసినప్పుడు మనకి అక్కడ రావాల్సిన నెంబర్ 257, కానీ అక్కడ 252 ఉంది. మరి రాంగ్ నెంబర్ ఏమిటి అంటే మనకి 252 అనేది రాంగ్ నెంబర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి ఈ క్వశ్చన్ని. ఇందులో ఉన్న సిరీస్ ఏదైతే ఉందో జాగ్రత్తగా గమనించండి. గమనిస్తే మనం ఆన్సర్ పెట్టడం ఈజీ అవుద్ది. సిరీస్ని జాగ్రత్తగా గమనించండి. 64, 100, 134, 161, 180, 199. ఈ సిరీస్ మీరు చూస్తే ఇది పెరుగుతూ వెళ్ళింది, పెరుగుతూ, అవునా కదా? ఒక్కసారి మనం ఈ సిరీస్ని జాగ్రత్తగా గమనించి డిఫరెన్స్ అనేది ఒకసారి మనం చూద్దాం. డిఫరెన్స్ చూస్తే కనుక 180, 189 డిఫరెన్స్ ఎంత అంటే 9. 161, 180 డిఫరెన్స్ చూస్తే డిఫరెన్స్ ఎంత అంటే 19. 134, 161 డిఫరెన్స్ ఎంత అంటే 27. అవునా కదా? డిఫరెన్స్ ఎంత అంటే దీనికి 27. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 34. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 36. అవునా కదా? చూడండి డిఫరెన్స్ ఎలా ఉన్నాయంటే 36, 34, 27, 19, 9 ఇలా ఉన్న డిఫరెన్స్. అందుకనే మళ్ళీ డిఫరెన్స్ తీసుకుందాం. మళ్ళీ డిఫరెన్స్ తీసుకుంటే డిఫరెన్స్ ఎంత అంటే 10. ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి, ఈ డిఫరెన్స్ తీసుకుంటే ఇది ఎంత అంటే 8. ఈ డిఫరెన్స్ చూడండి, ఈ డిఫరెన్స్ చూడండి 10, 8 కాబట్టి నెక్స్ట్ ఏం రావాలి? 6 రావాలి. నెక్స్ట్ 4 రావాలి. అవునా కదా? మరి చూడండి ఇది 27, మరి ఇది 6 డిఫరెన్స్ రావాలి అంటే ఇక్కడ ఏముండాలి? ఇక్కడ నాకు 33 అని నెంబర్ ఉండాలి. అవునా కదా? 33. ఎప్పుడైతే నాకు 33 ఉండదో 27కి 33కి డిఫరెన్స్ 6 వచ్చింది. అప్పుడు ఇక్కడ ఏముండాలి? ఇక్కడ ఇప్పుడు ఎప్పుడైతే ఇది 33 అయిపోద్దో అప్పుడు ఇక్కడ ఏముండాలి? ఇక్కడ 37 ఉండాలి. 37. అవునా కదా? అంటే మనకి రాంగ్ నెంబర్ ఈ ప్లేస్లో ఉంది, రాంగ్ నెంబర్లో. అవునా కదా? 64 + 37 చేసామనుకోండి 101. అవునా కదా? 101. 64 + 37 చేస్తే 101. 101 + 33 చేస్తే 134. సరిపోతుందిగా? అంటే రాంగ్ నెంబర్ ఏమిటి ఈ క్వశ్చన్లో అంటే 100 అనేది రాంగ్ నెంబర్ అవుద్ది. 100 ఎందుకంటే ఇక్కడ 101 ఉండాలి. 101 ఉండాల్సింది ఇక్కడ మనం 100 అని రాసాము. అందుకనే రాంగ్ నెంబర్ ఏమిటి అంటే 100 అనమాట. ఫస్ట్ డిఫరెన్స్ తీసుకోండి, మళ్ళీ డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ చాలా క్లియర్ తెలిసిపోతుంది. 10, 8, 6, 4 అని మన డిఫరెన్స్ అనేది చాలా క్లియర్ తెలిసిపోతుంది. సో అలా ఈ క్వశ్చన్లో రాంగ్ నెంబర్ ఏమిటి అంటే 100 అనేది రాంగ్ నెంబర్ అవుతుంది అనమాట. ఓకేనా? అలా మొత్తం దీంట్లో నెంబర్ సిరీస్ సంబంధించి మనం 13 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. మీరు ఎన్ని క్వశ్చన్స్ రైట్ ఆన్సర్లు పెట్టారనేది కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. అలానే మీకు ఈ క్లాస్ ఉపయోగపడింది అంటే కనుక వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో, అది ఎస్బీఐ క్లర్క్ అవ్వచ్చు, లేదు అనుకుంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్లో ఎస్ఎస్సిలో ముఖ్యంగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎలిజిబిలిటీతో నోటిఫికేషన్ పడింది కాబట్టి ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటే వాళ్ళైనా, లేదు అనుకుంటే కనుక పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి జాబ్ కొట్టాలనుకున్నా, వీఆర్ఏ వీఆర్ఓ సంబంధించి జాబ్ కొట్టాలనుకుంటున్నా, రైల్వేలో ఎన్టీపీసీ గ్రూప్ డి ఎల్పీకి సంబంధించి జాబ్ కొట్టాలనుకున్నా, ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించి జాబ్ కొట్టాలనుకున్నా వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా ఈ వీడియోస్ని షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీరు కానీ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చందన్ లాజిక్స్ 1 మిలియన్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ సందర్భంగా, అలానే అప్కమింగ్ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా ఇప్పటి వరకు చందన్ లాజిక్స్లో ఎన్నడూ ఇవ్వని విధంగా అన్ని కోర్సెస్ మీద భారీ డిస్కౌంట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఇచ్చే డిస్కౌంట్స్ అనేవి లోవెస్ట్ ప్రైజెస్. అందుకనే ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎగ్జామ్ నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళందరికీ కూడా ఈ ఆఫర్స్ గురించి షేర్ చేయండి. ఒకసారి నేను అన్ని కోర్సెస్ సంబంధించి ఆఫర్స్ ఏమిటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిగా మీరు చూసినట్లయితే కనుక 0 to హీరో బ్యాచ్ అనమాట. ఇందులో మనకి అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్ట్స్ కూడా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా, డీటెయిల్డ్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని నేనని దీంట్లో చెప్పబోతున్నాను. ఇందులో మీకు క్లాసెస్ తెలుగు మీడియంలో సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి. మీరు తెలుగు మీడియం విద్యార్థి అయితే కానీ తెలుగు మీడియం క్లాసులు వినొచ్చు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థి అయితే ఇంగ్లీష్ మీడియం క్లాసులు వినొచ్చు. ఈ కోర్సు ఇప్పుడు మీకు ఆఫర్లో 3 monthsకి 1500 రూపీస్, 1500 రూపాయలకి ఆఫర్లో ఉంది. అదే మీరు 6 months తీసుకోవాలనుకుంటే కనుక 2400 రూపాయలకి ఆఫర్లో ఉంది. 1 year తీసుకోవాలనుకుంటే కనుక 4300 రూపీస్కి ఈ కోర్స్ అనేది ఆఫర్లో ఉందన్నమాట. ఇప్పుడు ఇచ్చిన డిస్కౌంట్స్ అనేవి లోవెస్ట్ ప్రైజెస్, ఎప్పుడు ఎన్నడూ కూడా ఈ ప్రైజెస్ లేవు. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, గుర్తుపెట్టుకోండి. ఈ ఆఫర్ అనేది కేవలం 22 డిసెంబర్ 2024 నుంచి 2 జనవరి 2025 వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో, మేము తెలిసింది ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ పడింది. ఇంకేమైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మనం లాంచ్ చేశాము. కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేయబోతున్నాము. ఇందులో మీకు క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాస్ అనేవి తెలుగు మీడియంలో సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాసులు వినొచ్చు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాసులు వినొచ్చు. ఈ కంప్లీట్ కోర్స్ మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ 2 కలిపి ఆఫర్లో 2000 రూపాయలకి కంప్లీట్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సికి సంబంధించి మీ అందరూ తెలిసిందే క్యాలెండర్ రిలీజ్ అయింది. ఎస్ఎస్సి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది 10th క్లాస్ ఎలిజిబిలిటీతో, ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీతో, అలానే డిగ్రీ ఎలిజిబిలిటీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట. మీరు కనుక ఒకవేళ అప్కమింగ్ ఎస్ఎస్సి సంబంధించి సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, స్టెనోగ్రాఫర్ కానీ, సిపిఓ కానీ, జీడీ ఎగ్జామినేషన్ కానీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే కనుక వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ మన దగ్గర సపరేట్గా అవైలబిలిటీ ఉంది అనమాట. ఈ కోర్సెస్ మీకు 3 months అయితే కనుక 2000 రూపాయలకి ఆఫర్లు అవైలబిలిటీ ఉన్నాయి. తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. వీటన్నిటికీ కూడా సపరేట్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది అనమాట. ఈ క్లాసెస్లో మీకు కంప్లీట్గా క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అని ఎవరి విద్యార్థులు రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఈ రైల్వే కంప్లీట్ కోర్సులో మీకు మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్ మీకు కంప్లీట్గా 2000 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు ఏ సింగిల్ సబ్జెక్ట్ని తీసుకోవాలనుకుంటే కనుక అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఏ కోర్స్ అయినా సరే కేవలం 499 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. క్లాసెస్ అనేవి తెలుగు మీడియంలో సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి. మీరు ఏ క్లాసులు కావాల్సి ఆ క్లాసులు అనేవి వినొచ్చు. అని ఎవరి విద్యార్థులు అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు, అన్ని ఎస్ఎక్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, అన్ని రైల్వే ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు, వాళ్ళ కోసం కాంబో ప్యాక్ ఉంది. ఈ కాంబో ప్యాక్లో మీకు మొత్తం అన్ని ఎగ్జామినేషన్స్కి సరిపడగా మొత్తం సిలబస్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఇందులో మీకు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్, హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, స్ట్రాటజీ, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ సైన్స్ మొత్తం అన్ని కూడా మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు బెస్ట్ ఫ్యాకల్టీ చెప్పడం జరిగింది. కావాలనుకుంటే మీరు డెమో వీడియోస్ వినొచ్చు. దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. డెమో వీడియోస్ కంప్లీట్గా ఫ్రీ అనమాట. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కోర్స్ అనేది ప్రిలిమ్స్ బేస్ రెండు కలిపి ఆఫర్లో మీకు ఫర్ ద ఫస్ట్ టైం 4200 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది మీకు 1 year తీసుకోవాలనుకుంటే కనుక 7200 రూపాయలకి కోర్స్ అనేది ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ బ్యాచ్ అనమాట. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మీకు 1900 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కంప్లీట్ కోర్స్ అనేది దీంట్లో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అని ఎవరి విద్యార్థులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతున్నారు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ మనం ప్రొవైడ్ చేయబోతున్నాము. దీంట్లో కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మీకు కేవలం 2000 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. 22 డిసెంబర్ నుంచి 2 జనవరి వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. అలానే ఎవరైతే విద్యార్థులు తెలంగాణలో విఆర్ఓ, విఆర్ఏ ఎగ్జామ్స్ సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. దీంట్లో మీకు కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ కోర్సులో మీకు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కోర్స్ మీకు కేవలం 2000 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ పీఓ క్లర్క్ అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు వాళ్ళ కోసం బ్యాంక్ మహాప్యాక్ అవైలబిలిటీ ఉంది. ఈ బ్యాంక్ మహాప్యాక్ మనకు ఆఫర్లో 3300 రూపాయలకి ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు కలిపి అవైలబిలిటీ ఉంది. అలానే ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, ఎస్ఎస్సి జీడీ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి జీడీ స్పెషల్ బ్యాచ్ అనేది మీకు కేవలం 2000 రూపాయలకే ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం క్లాసులు, ఇంగ్లీష్ మీడియం క్లాసులు రెండు కూడా మీకు సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే ఆర్ఆర్బీ, ఎన్టీపీ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఆర్పీఎఫ్కి సంబంధించి ఎవరి విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మీకు 1 month కేవలం 999 రూపీస్కి ఆఫర్లో అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎవరి విద్యార్థులు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకున్నారో వాళ్ళ కోసం కాంబో ప్యాక్ ఉంది. ఏపీ వాళ్ళ సపరేట్ కాంబో ప్యాక్, తెలంగాణ వాళ్ళ సపరేట్ కాంబో ప్యాక్. దీనిలో మీకు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కోర్స్ మీకు కేవలం 2500 రూపాయలకే ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే నేను చెప్పిన విధంగా అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 0 to hero బ్యాచ్ కూడా మీకు ఆఫర్ అవైలబిలిటీ ఉంది. మీరు కావాల్సిన ఈ కోర్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఒకవేళ మీరు కనుక ఫ్రీ డెమో క్లాస్ని వినాలి అనుకుంటే కనుక ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి.